హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కూల్ టీచర్తో. నా పేరు బాలు, వయసు 25 సంవత్సరాలు. మాది దుర్గానగర్ టౌన్. నేను స్కూల్లో బస్సు డ్రైవర్ ఇంకా టీచర్గా పనిచేస్తున్నా. బస్సు పెద్దది, మన ఎక్స్ప్రెస్ బస్సులా ఉంటుంది. నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఒక్కడినే ఉంటాను. రోజు స్కూల్ పిల్లలను దింపాక చివరగా ఇంగ్లీష్ టీచర్ చందన దిగుతుంది. నేను బస్సుని నా ఇంటి దగ్గరే పార్క్ చేసి ఉదయం యథావిధిగా టీచర్లతో పాటు పిల్లలను ఎక్కించుకొని స్కూల్లో దింపడం, 3 గంటల క్లాస్ కూడా చెప్తాను. మళ్ళీ సాయంత్రం యథావిధిగా అందరినీ దింపి చివరికి చందన టీచర్ని ఇంటి దగ్గర దింపుతాను. ఇదే నా రోజు పని. ఇక నా డ్రీమ్ గర్ల్ చందన, అదే స్కూల్లో ఇంగ్లీష్ టీచర్. చూడటానికి చాలా అందంగా, హీరోయిన్లా తెల్లగా ఉంటుంది. స్కూల్లో అందరికీ చందన అంటే చాలా ఇష్టం. తన వయస్సు 27 సంవత్సరాలు. తన అందమైన ముఖం, ఆ షేపులు వర్ణించడానికి మాటలు చాలవు. తనని రోజు చూసుకుంటూ తెగ సంబరపడేవాడిని. లేట్గా వస్తే ఇంటికి వెళ్ళి రిసీవ్ చేసుకునేవాడిని. స్కూల్కి రాకుంటే వెళ్ళి పలకరించేవాడిని. రోజు ఏదో ఒక వంకతో తన్ని చూస్తూ సరదాగా గడిపేవాడిని. స్కూల్లో నాకు మంచి పేరు ఉంది. 8th, 9th, 10th క్లాసెస్కి నేను సోషల్ సబ్జెక్ట్ చెప్తాను. అందరికీ అర్థమయ్యేలా తెలుగులో ప్రాక్టికల్గా నేర్పిస్తాను. నేను 3 గంటలు టీచర్గా, మిగతాది డ్రైవర్గా చేస్తుంటా. చందన అంటే నాకు చాలా ఇష్టం. తను వేరే వాళ్ళతో చాలా తక్కువగా మాట్లాడుతుంది, కానీ సాయంత్రం బస్సులో నా పక్కన కూర్చొని ఏవేవో టాపిక్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ 30 నిమిషాలు తనతో చాలా సరదాగా గడుస్తాయి. ఒకరోజు చందన స్కూల్కి వెళ్ళేటప్పుడు తన ఫోన్ని బస్సులో పడేసుకుంది. అందరూ దిగాక బస్ చెక్ చేస్తుంటే నాకు తన ఫోన్ దొరికింది. ఫోన్ లాక్ కూడా వెయ్యలేదు. తన ఫొటోస్ అన్నీ నా ఫోన్లోకి పంపించుకున్నా. ఒక యాప్ చూసా, అది డేటింగ్ యాప్. ఓపెన్ చేసి చూసా, సర్ప్రైజ్ అయ్యా. చందన ఒకరికి రిక్వెస్ట్ పెట్టింది, దాని కొరకు. అతని పేరు గోపాల్. వెంటనే ఆ రిక్వెస్ట్ని డిలీట్ చేశా. సేమ్ యాప్ని నా ఫోన్లో డౌన్లోడ్ చేశా. అచ్చం గోపాల్ ప్రొఫైల్లా నా ఫోన్లో ప్రొఫైల్ క్రియేట్ చేశా. గోపాల్ ప్రొఫైల్ లాయన్ ఫోటో ఉంది. నేను అదే పెట్టుకున్నా. చందన ఫోన్ నుండి నా ఫేక్ ప్రొఫైల్కి రిక్వెస్ట్ పెట్టుకున్నా. ఇప్పుడు అది చూడటానికి అచ్చం చందన నాకు రిక్వెస్ట్ పెట్టినట్టు ఉంది. ఒక అరగంట తర్వాత వెళ్ళా. చందన క్లాస్ చెబుతుంది. పిలిచి ఫోన్ ఇచ్చా. తను థ్యాంక్స్ చెప్పి, చాలా వెతికాను, దొరకలేదు, పైగా లాక్ కూడా వేయలేదు ఫోన్కి, చాలా థ్యాంక్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అప్పుడు తన చేతులను ముట్టుకున్నా. చాలా మెత్తగా, సున్నితంగా ఉన్నాయి. సాయంత్రం నా ఫోన్ చెక్ చేశా. తను మెసేజ్ చేసింది డేటింగ్ యాప్లో. మీకు నేను నచ్చలేదా? నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. నా భర్త 9 నెలలకు ఒక్కసారి వచ్చి వెళ్తారు, అంతేకాని నేను ప్రొఫెషనల్ని కాదు. మీరు తప్పుగా అనుకుంటే మీ ఇష్టం అని మెసేజ్ పెట్టింది. అప్పుడు నేను, నాకు ఇష్టమే చందన, నువ్వు చాలా మంచి అమ్మాయివి. స్కూల్లో పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటావు. చక్కగా అందరికీ అర్థమయ్యేలా పాఠాలు చెప్తావు. నేను నిన్ను చాలాసార్లు గమనించా. నాకు నువ్వంటే చాలా ఇష్టం. మరి నాతో ఈరోజు సాయంత్రం కలవాలంటే మీ స్కూల్లో 3వ ఫ్లోర్లో చివర ఒక క్లాస్ రూమ్ ఉంది. కేవలం బెంచీలు, టేబుళ్ళు మాత్రమే ఉన్నాయి. ఎవ్వరు ఆ చోటికి రారు. ఏం మాట్లాడుకున్నా ఎవ్వరికి వినపడదు. అక్కడికి రా, మనం మనసు విప్పి మాట్లాడుకుందాం బంగారం. నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని మెసేజ్ పెట్టా. ఏంటి, నీకు మా స్కూల్ తెలుసా? నన్ను నువ్వు చూసావా? మరి నాకెప్పుడు కనబడలేదు. సరే, నేను తప్పకుండా వస్తా. కానీ బాలు అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతను నా కోసం తప్పకుండా వస్తాడు. తనకు నేనంటే చాలా ఇష్టం. స్కూల్ తర్వాత నేను కనబడకపోతే నన్ను వెతుక్కుంటూ వస్తాడు. తనకు ఏదో ఒకటి చెప్పి పంపించి వస్తా అని మెసేజ్ చేసింది. నేను, సరే చందన, ఇంతకీ ఆ అబ్బాయి మంచోడా కాదా అని అడిగాను. చాలా మంచోడు. అందరూ నన్ను తినేసేలా చూస్తారు, కానీ తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. తను అంటే నాకు ఇష్టమే గురించి అడిగితే నన్ను తప్పుగా అనుకుంటాడేమో అని తనతో ఎప్పుడూ అనలేదు అని మెసేజ్ పెట్టింది. అంటే చందనకు నేనంటే ఇష్టం, ఇంకా గౌరవం కూడా ఉంది, కానీ ఎప్పుడూ ఓపెన్ కాలేదు నా ముందు. వావ్ చందన, నీకు సర్ప్రైజ్ తప్పకుండా ఉంటుంది ఇవాళ. ఓకే డియర్, సాయంత్రం కలుద్దాం అని మెసేజ్ పెట్టి బస్సు బ్యాటరీ వైర్ కట్ చేసి ప్రిన్సిపల్ మేడం దగ్గరకు వెళ్ళి, బస్సు ట్రబుల్ ఇస్తుంది, ఇవాళ వేరే బస్సులో లేదా ఏదోలా అడ్జస్ట్ చేయండి మేడం అని అడిగాను. మేడం అందుకు ఒప్పుకుంది. నేను ఇంటికి వెళ్ళి నా కాలేజ్ బ్యాగ్లో బెడ్షీట్లు, ఎయిర్ పిల్లోస్ పెట్టుకున్నా. స్కూల్కి వచ్చే దారిలో మెడికల్లో కావాల్సినవన్నీ తీసుకున్నా. బిర్యానీ, కూల్ డ్రింక్స్ పార్సల్ తీసుకొని స్కూల్కి వచ్చా. టైం సాయంత్రం 5:45 అవుతుంది. స్కూల్ వదిలేశారు 5:30 గంటలకు. స్కూల్ వెనకాల చిన్న గేట్ ఉంది. ఆ గేట్ ద్వారా లోపలికి వచ్చా.
ఎవ్వరూ లేరు. స్కూల్ అంతా ఖాళీ. మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ మాత్రమే ఉన్నాడు. అతని వయస్సు 65 సంవత్సరాలు. ఇంత పైకి ఎప్పుడు రాడు. 3వ ఫ్లోర్ గేట్ లాక్ చేసి చివరిన ఉన్న క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. రూమ్లో లాస్ట్ బెంచ్లో కూర్చుంది చందన. కిటికీలోంచి బయటకు చూస్తూ నేచర్ని ఆస్వాదిస్తుంది. నేను శబ్దం కాకుండా వెళ్ళి తన కళ్ళు మూసా. తను సర్ప్రైజ్ అయ్యింది. గోపాల్, చాలు సస్పెన్స్, ఇక నిన్ను చూడనివ్వు అంది. నేను చేతులు తీసేశా. నన్ను చూసి షాక్ అయ్యి ఉలిక్కి పడింది. బాలు, నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో అని అంది. అవును నేనే. అన్నట్లు నీకు చెప్పలేదు కదా, నా పూర్తి పేరు బాలగోపాల్, అందరూ బాలు అని పిలుస్తారు అని అబద్ధం చెప్పా. చందన ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకొని చిన్నగా ఏడుస్తుంది. నేను తన పక్కన కూర్చొని, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకు నచ్చలేదా? లేక నేను నీకంటే వయసులో చిన్నోడిననా? చందన, ఇక్కడ ఎవ్వరూ ఎవరిని చూసి సిగ్గుపడాల్సిన అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు చాలా డీసెంట్గా నీ సమస్యని చెప్పావు అంతే. కానీ నేను నిన్ను ఎప్పుడు తప్పుగా అనుకోను. నువ్వంటే నాకు ఇష్టం చందన. ఐ లవ్ యూ. నువ్వు నాతో అలా చేయకపోయినా నేను బాధపడను, కానీ నన్ను దూరం పెట్టకు అన్నాను. చాలా ఓపెన్గా ఫ్రీగా ఉండాలని, అమ్మని కావాలని, వీటన్నింటిని తీర్చుకోవడానికే ఇలా చేశాను. తీరా చూస్తే అది నువ్వా? నా గురించి చీప్గా అనుకుంటావో ఏమో అని భయం. అలాగని నీలాంటి మంచోడు దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నీతో ఎప్పుడు ఇలా అని చెప్పలేదు. కానీ బాలు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. వేరే వాళ్ళైతే ప్రాబ్లం ఏమి కాదు అని యాప్లో రిక్వెస్ట్ పెట్టా. సారీ బాలు అంది. నేను తన కన్నీళ్లు తుడుస్తూ, నా అప్సరసవి నువ్వు, ఇలా ఏడిస్తే బాగోదు. నేను నీకు ఇష్టమేగా, మనం కలిసి ఉండవచ్చా? అది నీ ఇష్టం. నాకు నువ్వంటే చాలా చాలా ఇష్టం అని తన చేతుల మీద నా చెయ్యి వేశా. తను నార్మల్ అయ్యింది. ఇద్దరం అరగంట పాటు మాట్లాడుకుంటూ సరదాగా గడిపాము. తను నాతో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. చందన, అన్నీ రెడీ చేశా. ఇక్కడ మనకు మంచి మెమొరీగా గుర్తుండిపోతుంది. ఏమంటావు? అవును, చాలా క్రేజీగా ఉంటుంది. పైగా మొత్తం ఖాళీ. సో మనం ఇక్కడే స్టార్ట్ చేద్దాం. వావ్, ఓకే. సంవత్సరం నుండి నిన్ను తలుచుకోని రోజు లేదు. ఇవాళ నా కోరిక తీరబోతుంది. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంత అందం నా పక్కన ఉంటుందని ఎప్పుడు ఊహించలేదు. ఐ లవ్ యూ అంటూ తన బుగ్గపై ముద్దు పెట్టా. తను సర్ప్రైజ్ అయ్యింది. నా భుజంపై చేయి వేసి, నువ్వంటే నాకు చాలా అని నాకు గాఢంగా ముద్దు పెట్టింది. 10 నిమిషాల పాటు ఒకరిని ఒకరం గాఢంగా హత్తుకొని మైకంలో ఉన్నాం. తరువాత నేను బెడ్షీట్లు ఫ్లోర్ మీద పరిచి ఎయిర్ పిల్లోస్లో గాలి నింపా. ఇద్దరం 5 నిమిషాల పాటు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నేను తనపై చేతులు వేయబోతుంటే తను ఆపి నా వడిలో కూర్చుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక అమ్మాయి, అది కూడా అప్సరస లాంటి అందమైన అమ్మాయి నా వల్ల కూర్చుంది. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. తను నా చేతులని తనపై వేసుకుంది. నేను మెల్లిగా తనకి సహకరిస్తున్నా. అలా ఇద్దరం స్వర్గం అంచులో తేలాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.